యుద్ధం ఎర్ర దొంగలకు ముక్తాడు వేసింది. ఎక్కడికక్కడ రవాణా బంద్ కావడంతో పుష్పరాజులు మూసుకుని కూర్చోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి శేషాచలం నుంచి ఎలాంటి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ జరగడం లేదన్న టాక్ నడుస్తోంది. ఇంతకీ అది నిజమా కాదా? శేషాచలం అడవులు అరుదైన ఎర్రచందనం వృక్షాలకు కేరాఫ్. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల పరిధిలో 5.2 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ 2 రకాల ఎర్రచందనం చెట్లు పెరుగుతున్నాయి. వీటి వాల్యూ ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మార్కెట్లో రెడ్ శాండిల్కు విపరీతమైన గిరాకీ ఉంది. అందుకే స్మగ్లర్ల కన్ను ఈ అరుదైన సంపదపై పడింది. తమిళనాడు నుంచి కూలీలను అటవీ ప్రాంతంలో దింపి దొంగతనంగా వీటిని సరిహద్దులు దాటించేస్తున్నారు. ప్రతి ఏటా 2000 టన్నులకు పైగా ఎర్రచందనం చెన్నై పోర్ట్ మీదుగా నేపాల్, టిబెట్కు, అక్కడి నుంచి చైనా, జపాన్కు రవాణా అవుతోంది. విదేశాల్లో దీనికి మంచి గిరాకీ ఉండడంతో కొందరు బడా నేతలు కూడా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ను తెరవెనక నుంచి నడిపిస్తున్నారు. లారీ క్లీనర్లుగా లైఫ్ స్టార్ట్ చేసి 100 కోట్లు సంపాదించిన వారు ఎంతోమంది ఉన్నారు. 10 ఏళ్లలో లక్షల కోట్ల విలువైన ఎర్రచందనం దేశం దాటినట్లు అంచనా. గతంలో 20 మంది ఎన్కౌంటర్లో చనిపోగా స్మగ్లింగ్ మాత్రం ఆగలేదు. ప్రతి ఏటా 2000 టన్నులకు పైగా ఎర్రచందనం చెన్నై, ముంబై, కోల్కతా, ట్యూటికోరిన్ రేవుల మీదుగా నేపాల్, టిబెట్కు వెళుతోంది. అయితే గతంలో కరోనా సమయంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు గట్టి షాక్ తగిలింది. తాజాగా యుద్ధం ఎఫెక్ట్ పుష్పరాజుల దూకుడుకు బ్రేక్ వేసింది. తాజా పరిణామాలతో సముద్ర రవాణా వ్యవస్థలో ఏర్పడిన తీవ్ర అంతరాయం స్మగ్లర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు అడ్డంకులు లేకుండా సాగిన అక్రమ వ్యాపారం ఒక్కసారిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని సమాచారం. శేషాచలం అడవుల నుంచి రహస్యంగా తరలించే ఎర్రచందనం దుంగలు మధ్యవర్తుల చేతులు మారుతూ చివరకు చెన్నై పోర్టుకు చేరడం స్మగ్లింగ్లో కీలక దశ. అక్కడ నకిలీ ఎగుమతి పత్రాలు సృష్టించి ఇతర సరుకుల ముసుగులో కంటైనర్లలో దాచిపెట్టి విదేశాలకు పంపడం అనేది సాధారణంగా కొనసాగుతున్న పద్ధతి. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పోర్టుల్లో భద్రతా తనిఖీలు కఠినతరం కావడంతో కంటైనర్లను మధ్యలో తెరిచి సరుకు మార్చే అవకాశాలు దాదాపు లేకుండా పోయాయి. ఇప్పటి వరకు స్మగ్లర్లు లీగల్ సరుకు పేరుతో కంటైనర్ బుక్ చేసుకుని తర్వాత దాన్ని మధ్యలో మార్చి ఎర్రచందనం లోడ్ చేసేవారు. కానీ యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ప్రతి కంటైనర్పై గట్టి నిఘా ఉండడంతో ఇప్పుడు కుదరడం లేదు. పోర్ట్ నుంచి బయలుదేరే ప్రతి కంటైనర్పై నిఘా బాగా పెరిగింది. దీంతో స్మగ్లింగ్కు ఫుల్ స్టాప్ పడింది. కంటైనర్ ద్వారా పంపే మార్గం మూసుకుపోవడంతో గోడౌన్లలో నిల్వ చేసిన ఎర్రచందనం స్టాక్ పేరుకుపోయినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఎర్రచందనం ప్రధానంగా వెళ్లేది చైనా, హాంకాంగ్, మిడిల్ ఈస్ట్ దేశాలకే. కానీ ప్రస్తుతం ఆ దారి మూసుకుపోయింది. సరుకు పంపే ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో సరుకు ఎవరికీ కనిపించకుండా దాచిపెడుతున్నారు. ఎందుకంటే ఒక్క కంటైనర్ పట్టుబడినా మొత్తం నెట్వర్క్ అంతా బయటపడే ప్రమాదం ఉందని భయపడుతున్నారు అక్రమార్కులు. ఇలాంటి టైంలో రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ నిఘా పెంచి దాడులు చేస్తే పెద్ద ఎత్తున డంపులు దొరికే ఛాన్స్ ఉంది. అయితే ఇది తాత్కాలిక బ్రేక్ మాత్రమేనా, లేక శాశ్వతంగా స్మగ్లింగ్కు చెక్ పడిందా అన్నది చూడాలి. ఎందుకంటే స్మగ్లింగ్ గ్యాంగ్లు పరిస్థితులకు తగ్గట్లు మారడంలో ఎప్పుడూ ముందుంటాయి. కొత్త రూట్లు, కొత్త మార్గాలు వెతకడం వాళ్లకు అలవాటే. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం క్లియర్గా ఒక విషయం చెబుతోంది. అడవుల నుంచి సముద్రం దాకా సాగిన ఎర్రచందనం అక్రమ రవాణా గొలుసు ఇప్పుడు తెగిపోయిందన్నది స్పష్టమవుతోంది. మొత్తానికి పుష్పరాజులకు గట్టి షాకే ట్రంప్ ఇచ్చాడంటూ చిత్తూరు జిల్లాలో సెటైర్లు వేసుకుంటున్నారు.